తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మరి దినాన మనం 2వ అధ్యాయము మరి పూర్తి చేయడానికి మరి ప్రయత్నం చేద్దామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. సహోదరులు మరి పొండు మరి ప్రవీణ్ చదివాడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అంటే ఏలయనగా సమస్త మనుషులకు మరి ఏం ప్రత్యక్షమైందంటండి? రక్షణకరమైన దేవుని కృప. దేవుని వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నాం అనేది కాదు, కానీ ఆ వ్యక్తి దేవుని వాక్యం విని నేర్చుకుని రక్షణ పొందాడా లేదని ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తికి రక్షణ లేనప్పుడు ఏముండదండి? రక్షణ లేనప్పుడు పాపం నుంచి విముక్తి ఉండదు. రక్షణ లేకపోతే ఆ వ్యక్తి పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఎందుకంటే మనం ఆలోచన చేయాలి, ఇక్కడ సమస్త మనుషులకు అని చెప్పబడుతుంది. అంటే మనుషులందరికీ కూడా పాప విముక్తి అనేది అవసరం అండి. పాపం నుంచి బయటికి రావాలి. అంటే పాపం నుంచి మనకి బయటికి రావడానికి మరి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన. అంటే సమస్త మనుషులకు అంటే లోకంలో ఎంతమంది ఉన్నారండి? అన్ని రకాల వారు ఉన్నారు అండ్, అవునా కదా? మనుషులందరూ ఒకటి అంటారా? ఒకటి కాదు. స్వభావాలు ఒకటి కాదు, మనసులో ఉద్దేశాలు ఒకటి కాదు, అందరి ఆలోచనలు ఒకటి కాదు. అలాగే రకరకాల మనుషులు ఉన్నప్పటికీ వారందరి కోసం మరి ఈ రక్షణ అనేది మరి మనుషులందరి కోసం అంటండి. ఎందుకంటే మనం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు అక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ కూడా రక్షణ గురించి తెలియజేయబడుతుంది. చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మరి చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. దేవుని యొక్క ఏమున్నదంటే మన మీద ఆయన దయ ఉన్నదంట. ఆయన దయ ఉంది, ఆయన ప్రేమ ఉంది. కాబట్టి అక్కడ మానవుడి వల్ల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కరికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను. మనలో ఏం కలిగి ఉండాలంటే క్రియలనే కలిగి ఉండాలండి. మనం వాక్యం అయితే అంటున్నాం, కానీ క్రియ అనేది లేకపోతే ఆ వ్యక్తి ఏం పొందలేడండి? మారు మనసు పొందలేడు, రక్షణ పొందలేడు. ఎప్పుడు కూడా మనం సంఘానికి వచ్చినప్పుడు వాక్యం ఎలా అనాలండి? శ్రద్ధగా అనాలి. ఏదో కథ చెప్పినప్పుడు ఇన్నేస్తాం అన్నట్టుగా కాదండి అండ్, అవునా కదా? ఎందుకంటే వాక్యము మనం ఎప్పుడు కూడా విన్న విషయాలన్నీ కూడా ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలండి? మన హృదయంలో. ఈనాడు వాక్యం వింటున్నాం, కానీ చెవులారా విని చెవులారా వెళ్ళేస్తున్నాం, కానీ మనం విన్న విషయాలను హృదయంలో పెట్టుకోవట్లేదండి. కొంతమందిలో ఎందుకు భక్తి ఉంటుందో తెలుసండి? వాక్యం వాళ్ళలో ఉండదు. ఎందుకు ఉండదంటే శ్రద్ధగా వాక్యాన్ని వినరు కాబట్టి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ఇక్కడ మనము చూడండి, ఆలోచన చేసినప్పుడు 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను. మన క్రియలన్నీ ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా ఉండాలండి. వాక్య ప్రకారంగా ఉన్నప్పుడే అది సత్యం అవుతుంది తప్ప మరి వాక్య ప్రకారం లేనప్పుడు సత్యం అనేది అసలు కాదు. ఎందుకంటే ఇక్కడ రక్షణ గురించి మరి చెప్పబడుతుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మరి చెప్పబడుతుందండి రక్షణ గురించి. రెండో అధ్యాయము 8-9 వచనాలు ఇక్కడ మనము ఆలోచన చేస్తున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు అంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయము ఏమిటి అంటే కృపచేతనే మనం ఏం పొందుకుంటున్నామండి? అంటే దేవుని కృపచేతన మనం ఏం పొందుకుంటున్నాం? ఇక్కడ మీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. క్రైస్తవ జీవితానికి రక్షణ పొందాలంటే అవసరమైంది ఏంటంటే ఫస్ట్ విశ్వాసం అండి. మనం దేవుని మీద అమితమైన విశ్వాసము, ఎక్కువగా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆ విశ్వాసము దేవుని మీద ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటామండి? ఆ కృపనది పొందుకుంటాం. అంటే విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు ఏం చేయబడ్డారన్నారండి? రక్షించబడి ఉన్నారు. ఒక వ్యక్తి మరి దేవుని సన్నిధానానికి వచ్చి రక్షణ పొందుతున్నాడంటే మరి అతను గొప్పదనం ఏమి ఉండదండి. దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి మన విశ్వాసాన్ని బట్టి కృపచేతనే దేవుడు ఆ రక్షణ అనేది మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా గొప్పది. ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యము. అంటే మన విశ్వాసం, మన నమ్మకం కూడా ఎవరిపైన ఉండాలంటే దేవుని పైన ఉండాలండి. ఎందుకంటే ఆయనే మన రక్షణ కలుగుతున్నామంటే ఆయనే మనకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చెప్పబడుతుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అంటే దేవుని వరమే అని చెప్పబడుతుంది. ఇప్పుడు రక్షించబడిపోతామంటే మన వలన కాదంటండి. ఎందుకంటే దేవుడు ఆకర్షిస్తేనే కానీ మనం ఎవరి వద్దకు రాలేము, దేవుని వద్దకు రాలేము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడండి. నువ్వు రక్షణ కలిగి ఉండాలని ఆయన ఉద్దేశం. అది దేవుని వరము. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవుడు ఏం చేస్తాడు? ఉచితంగా ఇస్తున్నాడు మనకి. ఆ రక్షణ అనేది దేవుడు ఎలా ఇస్తున్నాడండి? డబ్బులు పెట్టుకుంటామండి రక్షణ. ఎవరన్నా రక్షణ అనేది డబ్బులు పెట్టి కొనగలరా? ఎవరో కొనలేం మనం. ఎందుకంటే దేవుడు అందరికీ కూడా ఆయన ఉచితంగా ఇస్తూ ఉంటున్నాడు. అందరూ అంతటా ఏం కలిగి ఉండాలంటండి? మారు మనసు, అంటే రక్షణ కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదండి. ఎందుకంటే ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే మరి పాపం వలన ఏం కలుగుతుందంటండి? పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే పాపము చేసే ప్రతి ఒక్కరూ కూడా మరి జీతం ఏమొస్తుందంటే మరణం వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడటం అనేది చాలా గొప్ప విషయం. రక్షణ అనేది లేకపోతే ఆ వ్యక్తి మరి అన్యుడిగా జీవించడం అనేది కూడా మరి చాలా దారుణం అండి. ఎందుకంటే పాపం అనేది ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అవుతుందో మనం ఎవరి దోసలు అయిపోతున్నామండి. చాలామంది చాలా సింపుల్గా తీసుకుంటారు పాపం అంటే. పాపం చేసినప్పుడు కూడా ఎలా తీసుకుంటారండి? చాలా సింపుల్గా తీసుకుంటారు. ఎందుకంటే ఒకటి మనం ఆలోచన చెయ్యాలి, పాపులు మనవి దేవుడు ఆలకింపడు. పాపం చేసిన వాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గరగా ఉండడు. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధానం దూరం అయ్యాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా సపోజ్ ఒక్కరోజు మానవ అనుకోండి, అది ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది?
ఎన్ని రోజులు గ్యాప్ వస్తుందండి? అందుకే ఎప్పుడు కూడా మనం ప్రతి ఆదివారము దేవుని సన్నిధానానికి, మరి బైబిల్ తర్వాత దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలంటే, దేవునిలో మనం ఎక్కువ ఉన్నప్పుడే మనం దేన్ని ఎదిరిస్తామంటే పాపాన్ని ఎదిరిస్తాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే బైబిల్ తరగతి రావట్లేదు, ఆరాధనకు రావట్లేదు, లోకంలో కలిసిపోతున్నాడంటే మరి పాపంలోకి వెళ్ళిపోతున్నాడండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇప్పుడు పాపంలో ఉండి మనం చనిపోయామనుకోండి, ఆ పాపం అనేది ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే నరకాన్ని తీసుకుపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడన్నా మీరు ఊహించుకున్నారా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకంటే చూడండి, ఎప్పుడు ఒక వ్యక్తికి మనం వంటగదిలో అవనివ్వండి, మంచి ఎండలో అవనివ్వండి, సపోజ్ చెయ్యి కాలిందనుకోండి, ఎన్ని రోజులు బాధపడతాం? సపోజ్ చెయ్యి కాలిందనుకోండి, ఆడవాళ్ళు కొంతమంది తెలియందే ఉంది. మరి వంట ఉండే ఫస్ట్ టైమే చెయ్యి కాల్చుకోవడం, కాలు కాల్చుకోవడం చేసుకుంటూ ఉంటారు. అంటే పొరపాటును కూడా జరుగుతూ ఉంటుంది. ఆ చిన్న చిన్న కాలిన బొబ్బలకే మనం ఏమైపోతూ ఉంటామండి? కొంతమంది వారం రోజులు మంచం కూడా దిగరు. అంటే ఆ చిన్న బొబ్బలకి మనం అలా అయిపోతున్నప్పుడు నరకం ఎలా ఉంటుంది అంటండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అండి. పాపం అనేది చాలా ప్రమాదకరం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. దేవుని కృప మరి అందరికీ ప్రత్యక్షమైందండి. మనిషి నాడు పాపంలో ఏం చేస్తున్నాడంటే, పాపంలో ఎంజాయ్మెంట్ ఎత్తుకుంటున్నాడు, మరి లోకంలో ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుంటున్నాడు. కానీ ముందు జీవితం మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారండి? ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నారు. ఓకే, మరి ఆత్మ సంబంధమైన ఫ్యూచర్ గురించి ఏం ఆలోచన కలిగి ఉన్నాం? అండ్ అవునా కాదా? నువ్వు భూలోకంలో ఎంత ప్లానింగ్ చేసుకున్నా, ఎంత ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకున్నా, ఏ కరోనా ఏదో వచ్చిందనుకోండి, ఏమవుతుంది? ఫ్యూచర్ ఇంకా మనకు ఉండదు. కానీ మనము దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో, ఆయన రక్షణ గురించి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, మనము ఆయన రక్షణ పొందుకోవడానికి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఫస్ట్ చాలామంది ఏంటంటే, నేను దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాను, దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, చర్చ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ రక్షణ పొందట్లేదు. ఎందుకు? ఎందుకంటే నీలో విశ్వాసం ఉన్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందుకున్నప్పుడు దేవుని కోసం ఖచ్చితంగా నిలబడతావు నువ్వు. ఎందుకంటే నీ జీవితమే చెప్పేస్తుంది కదండి, మన జీవితమే చెప్పేస్తుంది. చూడండి, ప్రతి సండే చర్చ్ అంతా నిండిపోద్ది. అండ్ అవునా కాదా? మరి బైబిల్ తరగతికి వచ్చినప్పటికి కుర్చీలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి? ఆలోచన చేయండి. మన భక్తి జీవితం ఒక ఆదివారంకే పరిమితం అయిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది, రక్షణకరమైన మరి ఈ కృప ద్వారా రక్షణ పొందుకున్నాం మనం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణ ఎలా కొనసాగించాలో ఆలోచన చేయాలండి. కానీ మనిషి ఏం చేస్తాడంటే, రక్షణ పొందుకున్నాను వదిలేస్తున్నాడు తప్ప ఆ రక్షణ నేను ఎలా కాపాడుకుంటున్నాను లేదనేది మనిషికి వాల్యూ ఉండట్లేదు. ఎందుకంటే మనిషికి ఉన్నది ఒకటండి, ఉచితంగా వచ్చిందనుకోండి ఏం చేస్తాడు? ఉచితంగా వచ్చిందానికి వాల్యూ ఇవ్వడం మనిషి ఎప్పుడు. మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా ఉచితంగా ఇచ్చింది ఎలా చూస్తామో, మనం సొంతంగా కొనుక్కున్నది ఎలా చూస్తాం? సపోజ్ ఇప్పుడు 50,000 లేకపోతే ₹1,00,000 ఐఫోన్ కొన్నామండి, అది ఎలా చూసుకుంటాం? కింద వదిలేస్తున్నామా? లేకపోతే ఇలా పట్టుకొని క్యాచ్లు వేస్తామా? వెయ్యం కదా. అదే ఎవరన్నా ఇచ్చారనుకోండి ఎలా పెడతాం? ఆ పక్కన పెట్టేస్తాం, ఈ పక్కన పెట్టేస్తాం. ఆ ఎదుటివారు తీసుకున్నా కూడా అలాగేలా ఇచ్చేస్తాం. అవునా కదా? అంటే మనుషులు ఏంటంటే, ఉచితంగా వచ్చింది మనము వాల్యూ ఇవ్వం. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అలా కాదండి. దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు అంటే, ఆ రక్షణని మనం చనిపోయేంత వరకు కూడా కొనసాగిస్తూనే ఉండాలి. అంటే రక్షణ కొనసాగించడం అంటే ఇదేనండి.
చాలాసార్లు మనం అనుకునే విషయం ఏంటంటే, నేను హాస్పిటల్‌లో ఉన్నాను, దేవుడు చూసుకుంటాడులే మనం అనుకుంటున్నాం. పోనీ నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళొచ్చేసిన తర్వాత మరి ఎక్కడికైనా చర్చికి వెళ్ళు. ఎందుకంటే మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు ఖచ్చితంగా. అండ్ అవునా కాదా? ఎందుకంటే మనిషి ఏమన్నా పనికి వెళ్ళాలన్నప్పుడు ఏదో పొలం పనో ఏదో పనో చూసుకుని తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఆ పని చూసుకోవడానికి వెళ్తాడు. అంటే మనుషులుగా మనకి భౌతికంగా ఉన్న ఈ ఆలోచన మరి సండే ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు? అంటే ఒక ఆరాధనకి మనం ఎక్కడ దూరం అనుకుంటున్నాం తప్ప వెళ్ళలేకపోతున్నాం. అదే భూలోకమైన పని అనుకోండి, ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళిపోతాం. ఎంత దూరమైనా సరే అవసరమైతే ఆటో కట్టించిన మరి వెళ్ళిపోతాం, లేదా కారు కట్టించిన వెళ్ళిపోతాం. అవునా కాదండి? అంటే మనిషిని ఆలోచన ఎలా ఉంటుందంటే, భౌతికమైన వాటి కోసం మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం కానీ మన రక్షణ మనం ఏ విధంగా కొనసాగిస్తున్నాం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనుషులకి కూడా ఇక్కడ మరి తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మరి ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అంటే దేవుని కృప అనేది మరి అందరికీ మరి దేవుని కృపను ఆయన చూపిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు మనం రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందాలండి ఖచ్చితంగా. ఎందుకంటే రక్షణ గురించి మరి చెప్తున్నది మత్తయి సువార్తలో మనం ఆలోచన చేసినప్పుడు 1వ అధ్యాయం 21వ వచనంలో మరి అక్కడ ఏం తెలియజేయబడుతుందండి? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడుతుంది. అంటే రక్షణకరమైన దేవుని కృప ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారండి? మన పాపాల నుంచి ఆయన రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంటే ఎవరైతే దేవుని కృప అనేది పొందుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏం కలిగి ఉంటారండి? రక్షణ అనేది కలిగి ఉంటారు. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకంటే కృప అనేది చాలా గొప్పది. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఇటు రీతిగా కూర్చుని దేవుని వాక్యం వింటున్నామంటే ఇదంతా ఎవరి కృప అంటాం చెప్పండి? దేవుని కృప అంటాం. ఇప్పుడు ఈ బైబిల్ తర్వాత అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, క్షేమంగా వెళ్ళాం అనుకోండి, అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? నేను ఒకటే అనుకుంటా అండి, ఎప్పుడు దేవుని కృపను బట్టి ఈ విధంగా ఉన్నాం ఎప్పుడు. ఎందుకంటే దేవుని కృప అనేది మనిషికి లేకపోతే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, మరి కృప అనేది లేకపోతే ఆ వ్యక్తి జీవితం వేస్ట్ అండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆయన కృప చూపిస్తున్నాడు. కానీ ఆ కృప చూపిస్తున్నాడంటే ఆ కృపకు తగ్గట్టుగా మనం జీవించాలి. ఇక్కడ రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, దేవుని కృప గురించి ఇక్కడ చెప్పబడుతుంది. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం గురించి చెప్పబడుతుంది. 1వ అధ్యాయం 16వ వచనం అండి. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ అండి, రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. రక్షణ దగ్గర ఆ దేశస్థుడు ఈ దేశస్థుడు అనేది లేదండి. భూమి మీద ఉన్న సమస్త జనులకు కూడా రక్షణ అనేది అందరికీ కూడా దేవుడు రక్షణ అనేది ఇస్తున్నాడు. ఎందుకంటే మనం భూమి మీద ఉంటున్నామంటే మరి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, రక్షణ పొందుకున్న తర్వాత కూడా మనం ఇతరులను కూడా ఎక్కడ తీసుకురావాలండి? ఎక్కడ తీసుకురావాలండి? రక్షణలోకి తీసుకురావాలి. ఎందుకంటే దేవుని మరి రక్షణ అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ మరి చెప్పబడుతుంది. అలాగే 12వ వచనం మనం ఆలోచన చేద్దామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమును. ఇది చాలా కష్టం కదండి అందరికీ. అవునా కదా?
మనుషుల్లో ఏముంటుందండి? భక్తిహీనత ఎప్పుడు వస్తుంది మనకి? ఆలోచించేయండి. మనం భక్తిహీనత అంటే మరి ఆదివారం బైబిల్ తర్వాత కాదండి, ఇంట్లో కూడా ఏముండాలండి ప్రత్యేకంగా? ఏముండాలండి ప్రత్యేకంగా? ప్రార్థనలు ఉండాలి. మన చర్చిలో పాటలు పాడటం అంటే కాదండి, నీ కుటుంబంలో కూడా పాటలు వినిపించాలి. నీ కుటుంబంలో కూడా ఏముండాలంటే వాక్యం అనేది ఉండాలి. మనిషికి ఎప్పుడు భక్తిహీనత వస్తుందంటే, మనం ఆదివారము బైబిల్ తరగతితో సరిపెట్టేసుకోకూడదండి ఎప్పుడు కూడా మన జీవితంలో. మరి దేవుడు కూడా అలాగే సరిపెట్టుకోండి అనుకోండి, ఎలా ఉంటుంది మన జీవితాలు? అభివృద్ధి ఉంటుందా? ఒక ఆదివారం ఒక బైబిల్ తరగతి బాగుండి మిగిలిన రోజులు బాగోలేదనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి మనకి? ఆయన అలా అనుకోవట్లేదు ఆయన ఎప్పుడు కూడా. మనం భక్తి కలిగి ఉండాలి తప్ప భక్తిహీనత అనేది ఉండకూడదు. మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇహలోకం అంటే ఏ లోకం అండి? ఇహలోకం అంటే వేరే లోకం ఏమనుకోవద్దండి, భూలోకమే. ఈ భూలోకంలోనే ఎలా ఉండాలంటే మనం దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలంటండి. ఎందుకంటే లోకంలో చాలా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, నేత్రాశ వచ్చేది మనకి, శరీరాశ ఆటోమేటిక్గా అది రాకపోయినా పక్కోడు రప్పించేస్తాడు. ఎందుకంటే సాతానుడు ఆ విధంగా ఏం చేస్తాడు మన మీద ఈ శరీరాశ, నేత్రాశ, జీవడం అనేది ప్రయోగిస్తూ ఉంటాడండి. ఇవి ఎవరి వలన కలిగినవి కాదు, దేవుని వల్ల కలిగినవి కాదు. కానీ మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇదే, చూసిందల్లా నాకు కావాలి. అవును కదా? ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఉంది, ఎలాగ ఏమేదైనా ఈ ఆర్డర్లో చూస్తూ ఉంటాడు, నచ్చిందనుకోండి ఏం చేస్తాడు? ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటాడు. అంటే ఆశ అనేది ఉండొచ్చు కానీ ఏముండకూడదు అంటే మనిషికి దురాశ ఉండకూడదు. ఇక్కడ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఎప్పుడైతే మనలో దురాశ వచ్చిందో, దురాశము మరి పరిపరకమై ఏం కంటుందంటండి? మరి యాకోబు రాసిన పత్రికలో చెప్పబడుతుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయనని ఎవరిని శోధింపడు గనక, ఎవడైనను శోధింపడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై ఏం కంటుందంటండి? మరణమును కనెను. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడంటండి ఆయన. మన కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఎవరిని అంటూ ఉంటాం? మనమనే కదండి, పక్కలు కూడా అంటారు, ఏమ్మా దేవుడికి ఎందుకు అన్యాయం చేశాడని. మీరు చెప్పండి, దేవుడు నాకు మంచిగా చేశాడు, ఏ అన్యాయం చేయలేదని. అవునమ్మా అన్నారు అనుకోండి, మీరు కూడా ఎక్కడ పడతారండి? వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా, నా దేవుడు నాకు ఎప్పుడు మంచిగా చేశాడు. అమ్మ నీకు అలాగైందంట కదా, ఇలాగైంది కదా. అవునమ్మా నాకు అలాగైంది, అయినా దేవుడు ప్రాణాలతో ఉంచాడు, అంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి? ఏమన్నా అవునా కదా? ఎందుకంటే ఇలాంటి మాటలు మన నోటంట వచ్చినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్పేసి మనం అనేతను. ఎందుకంటే ఎవడైనా శోధింపడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచున్నాను అనకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలకు ఆయన మంచిగా చేస్తున్నాడు కానీ కీడు చేయడండి. మరి కీడు చేసేది ఎవరండి? యోబుకి కీడు చేశారు ఎవరు? సాతానుడు. అంటే సాతానుడు ఏది చేసినప్పటికీ కూడా యోబు ఏమన్నాడు? దేవుడిని ఏమన్నాడండి? ఏమనలేదు. కానీ మన జీవితాల్లో చిన్న చిన్నట్లకి కొన్ని విషయాలకి మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు మనకి. ఎందుకంటే వాక్యం చెప్తుందండి, నువ్వు చేసుకునే పొరపాట్లు బట్టి
ఇప్పుడు అనారోగ్యం వచ్చిందనుకోండి, నువ్వు శుభ్రంగా లేకపోతే కొంచెం అనారోగ్యం వస్తుంది. అంత మాత్రం దేవుడిని అంటే ఎలాగా? నువ్వు శుభ్రంగా ఉండాలి కదా. ఎందుకంటే ప్రతిదానికి చాలామంది అనేది ఏంటంటే దేవుడిని అంటారు చాలామంది ఎక్కువ. అంటే వాళ్ళు ఎలాంటి వారంటే మరి వాళ్ళకి భక్తి లేదు కాబట్టి వాళ్ళు దేవుడిని అంటూ ఉంటారు. నీకు విశ్వాసం ఉంది, దేవుని కృప గురించి తెలుసు, దేవుని ప్రేమ గురించి తెలుసు, దేవుని వాక్యం నీకు తెలుసు కాబట్టి నువ్వెప్పుడు కూడా ఆయన ఘనపరిచి ఆయన స్తుతించే బిడ్డలుగా ఉండాలి. నేనైతే ఉంటానండి ఖచ్చితంగా. నా జీవితంలో ఏం జరిగినా కూడా నాకు దేవుడు మంచిగా చేశాడని నేను నమ్ముతూ ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పుడు కూడా దేవుని ఏమండండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము ఇక్కడ చెప్పబడుతుంది. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. దురాశలను విసర్జించాలండి. లోకంలో ఉన్నాయన్నీ కూడా మనిషికి ఒక ఏజ్ వరకు అవసరం ఉంటాయి తప్ప ఒక ఏజ్ దాటిన తర్వాత ఇంకేమీ అవసరం ఉండవు మనిషికి. మీరు ఆలోచన చేయండి. ఏదో కొత్త ఇప్పుడు డ్రెస్ కొనుక్కుంటాం, అది కొన్న 4 రోజులు వేసి తిరిగిన తర్వాత అది ఏమవుతుందండి? పాత అయిపోద్ది కదా. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏదో కొత్తది. అలాగే మనం భూమి మీద కొత్త అనుకుంటున్నాం కానీ ఏది కొత్తది లేదు. అలాగే ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవడమము. ఇట్లా గనక మనం లోబడిపోయినట్లయితే సాతానుకు లోబడిపోతామండి. ఎందుకంటే సాతానుడు వీటితోనే మనుషుల్ని ఏం చేస్తున్నాడు? ఎక్కువ ఏం చేస్తున్నాడండి? అంతెందుకండి, ఇప్పుడు చూడండి, నువ్వు బాప్తిజం పొందుకుంటే జత బట్టలు లేకపోతే చీర ఇస్తారు, బైబిల్ ఇస్తారంటే నువ్వు దేనికోసం బాప్తిజం పొందుతున్నావు? ఆ చీర కోసమే కదా అండి, అవునా కదా? కొన్ని సపోజ్ నీకు 100 200 ఇస్తారంటే నువ్వు ఆ 200 కోసం బాప్తిజం పొందుతున్నావు కానీ నిజంగా దేవుని వాక్యం తెలిసిన బాప్తిజం పొందుతున్నావా? మనుషులు ఫ్రీగా వస్తుందంటే ఫ్రీ చూసుకుంటున్నారు కానీ ఏం చూసుకోవట్లేదండి. ఆ పక్కనే పాపం ఉందా చూసుకోవట్లేదు మనిషి ఎప్పుడు కూడా. మీకు కూడా తెలుసా, నిజంగా ఫ్రీ ఇస్తున్నాడంటే అది అడిగి పనికి రాకుండా కాబట్టి మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. తెలుసండి, మనం ఏమనుకుంటాం చాలాసార్లు, ఇది నాకు ఫ్రీగా వచ్చేస్తుంది అనుకుంటాం. ఇప్పుడు బ్రాండెడ్ షర్ట్లు కొంతమంది ఎక్కువలో కొంటారండి. ఇది తక్కువలో వచ్చేస్తుందని చూసుకుంటాడు కానీ ఎందుకు ఆలోచించాడు తెలుసా? అది ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది కాబట్టి తక్కువకి ఇచ్చేస్తున్నాడు నీకు. అందుకే ఉచితంగా వచ్చేది ఎప్పుడు కూడా మనం ఆశించకూడదండి. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారంగా మనం ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఉచితము అనేది ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది మనం భక్తి విషయంలో ఏ విధంగా ఉంటున్నాం. ఇహలోక సంబంధమైన దురాశలకు ఎప్పుడు కూడా మనం ఏమవ్వకూడదని లోబడకూడదు. ఎందుకంటే ఈ ఇహలోకంలో ఉన్నదంతా కూడా మనం చనిపోయిన తర్వాత మనం ఏం తీసుకెళ్ళాం. ఏమన్నా తీసుకెళ్ళవల్లా? పోనీ కేజీ బంగారం కొన్నా 1 గ్రాము తీసుకెళ్ళగలమండి? నేను తీసుకెళ్ళగలమా చెప్పండి? మనం ఏమి తీసుకెళ్ళమండి. ఎందుకంటే మన క్రియలు మన వెంట వచ్చిన దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు దేవునిలోకి వచ్చాక నీ ఆశ అంతా దేవుని పైన వాక్యం పైన ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్న వాటి పైన కాదండి. ఎందుకంటే నీకు ఉన్న బంగారం అయినా లేకపోతే ఏమున్నా కానీ నీ ప్రాణాన్ని ఆపలేవు. నీకు జ్వరం వస్తే నీ బంగారం తగ్గిస్తుందండి? బంగారం పక్కనేసి పడుకుంటే జ్వరం తగ్గిపోద్దా? కానీ మనుషులు ఎక్కువగా ఈ లోకంలో ఈ ధనం కోసం, బంగారం కోసం, ఈ స్థలాల కోసం ఎక్కువగా ఏమవుతున్నారండి? చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. కానీ మనిషికి తెలియదు ఏంటంటే అది శాశ్వతం కాదు. అబ్రహాం ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నాడండి? ఎక్కడన్నా ఉందా అబ్రహాం ఇల్లు కట్టుకున్నాడని? వాళ్ళు ఏం వేసుకుని ఉండేవారంటండి? అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వాళ్ళు గుడారాలు వేసుకునేవారు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. మనం ఇల్లును చూస్తే మురిసిపోవడం ఉంటున్నాం కానీ మొన్న జలప్రళయాలు వచ్చినప్పుడు వరదలకి ఏం కొట్టుకుపోయినండి? ఇల్లులే కొట్టుకుపోయి అండ్, అవునా కదా? ఇప్పుడు భూకంపం మొత్తం ఇల్లు ఎలా పడిపోతుందో కూడా చూస్తున్నాం. కాబట్టి భూమి మీద మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదండి.
మనం ఉన్నంత వరకు దేవుని భక్తిలో ఎదగడమే. ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్పబడుతుంది. చూడండి, ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ అంటండి, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత మరి చేసే మంచి విషయం ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ ఉండాలి మనకి. అంటే మన మనిషి ఆలోచించవలసింది రక్షణ పొందిన తర్వాత ఏ ఏ విషయం అంటే ఆలోచన చేయవలసింది, నేను రక్షణ పొందాను, నా జీవితంలో వాక్య ప్రకారంగా మనం కరెక్ట్గా ఉంటూ, నిరీక్షణ ఏంటంటే ఆయన రెండో రాకడ వస్తే ఆ రాకడలో మనం ఆయనతో వెళ్ళాలి. అదే నిరీక్షణ మనకి. ఆ నిరీక్షణ, ఆ ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. కానీ మనం ఏం ఆలోచిస్తామండి, నా పిల్ల జీవితం ఏమైపోద్దో, లేకపోతే నా కొడుకు జీవితం ఏమైపోద్దో. ఆ దేవునికి అప్పచెప్పిండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు చూసుకుంటాడు. అంటే మనం ఎప్పుడు కూడా కుటుంబంలో పిల్లల కోసం ఇంక జీవితం అంతా ఎప్పుడు ఆలోచిస్తుంటే దేవుని గురించి ఇంకేం ఆలోచన చేస్తామండి. శుభపరమైన నిరీక్షణ మరి నిమిత్తం అని ఇక్కడ చెప్పబడుతుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నది. అసలు దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, ఎలా ఉండమని చెప్తుంది? ఎప్పుడు కూడా మనం వాక్యం చదువుతాం కానండి, ఒకటి ఆలోచన చేయాలండి, వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నాను, అది ఆలోచన చేస్తామని మనం ఎప్పుడన్నా ఏమంటే ఎప్పుడన్నా ఆలోచన చేస్తామా? వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నానని. లోకంలో ఎవరో వచ్చి చెప్తే కానీ, ఇలా నువ్వు ఇలా అంటాడు, లేదా మీ అబ్బాయి ఇలా అంటాడు అంటే కానీ మనం నమ్ముతాం. కానీ ఎప్పుడు కూడా వాక్య ప్రకారం ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఆలోచన చేసేది మనుషులతో కాదండి, దేవునితో. ఎందుకంటే మనుషులు అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే తప్పుడు బోధకులు తప్పుగా దేవుని వాక్యాన్ని బోధించవచ్చు. కానీ వాక్యం ఎప్పుడు ఏం బోధిస్తుందని మనకి? వాక్యం సత్యాన్ని చెప్తుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. మనం ఎప్పుడు కూడా ఎక్కువగా దేవునితో మాట్లాడాలంటే ఎంత ఎక్కువగా వాక్యం పరిశీలన చేస్తామో అంత ఎక్కువ వాక్యం మనకి ఏం కలగజేస్తుందండి? జ్ఞానం కలగజేస్తుంది. ఈనాడు అబద్ధ బోధకు లోబడిపోయి మనం ఎందుకు వెళ్ళిపోతున్నామంటే ఆ వ్యక్తికి ఏముండట్లేదండి, వాక్య జ్ఞానం సరిగ్గా ఉండట్లేదు. కానీ దేవుని వాక్యము ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అంటే యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అండి మనం ఎదురు చూడాలి ఎప్పుడు కూడా. మన లోకంలో ఎన్నో విషయాల కోసం, ఎన్నో పనుల కోసం వెళ్ళినప్పుడు ఎన్నో కోసం వెయిట్ చేస్తాం. కానీ రెండో రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మన జీవితంలో ఎలా ఉండాలని చెప్తుందండి దేవుని వాక్యం. ఎందుకంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, దేవుని కృప అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోకంలో ఉన్న మనము పాపం చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు అడిగిన అన్నీ ఇస్తున్నాడు, అవునా కదండి? అడిగినన్ని ఇచ్చినప్పుడు మనం దేవునిలో ఇంకా ఎక్కువ ఎదగాలి తప్ప ఎప్పుడు కూడా ఏమవకూడదండి, కుంగిపోకూడదు మనకి ఎప్పుడు కూడా మనం. ఎందుకంటే ఒకడు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. దేవుడికి ఆడికి ఇచ్చినప్పుడు ఆ స్థితిలో ఆడు ఉంటాడో, మనకిచ్చిన స్థితిలో మనం ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఏం చేయకూడదండి, వాళ్ళ కోసం మనం ఆశపడకూడదు. లోకంలో ఇప్పుడు జరిగేదంతా ఏంటంటే ఇదే జరుగుతుంది ఎక్కువగా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనము ఆలోచన చేయాలండి.